శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, అష్టమ స్కందము, మత్స్యావతారము. శ్రీశుకుడు పరీక్షిత్తుతోటిలా చెప్తున్నాడు. ప్రభువైన విష్ణువు వేదాలను, బ్రాహ్మణులను, గోవులను, దేవతలను, సజ్జనులను, ధర్మాన్ని, అర్థాన్ని రక్షించడం కోసం అనేకమైన అవతారాలను ధరిస్తాడు. నామరూప గుణాలేవీ లేని ఆ పరబ్రహ్మకు ఇది గొప్పది, ఇది తక్కువది అనే భేదభావం ఏమీ ఉండదు. అన్నింటా వ్యాపించి ఉండి సర్వము తానే అయినవాడు కనుక అన్నిటి యందు సముడై ఉంటాడు. త్రిగుణాలతో కూడి ఉన్న ప్రకృతిని వినియోగించి నామరూప గుణాలతో అవతరిస్తుంటాడు. గత కల్పాంతములో ద్రవిడ దేశపు రాజైన సత్యవ్రతుడు కృతమాల అనే నది ఒడ్డును కూర్చుని విష్ణువు గురించి తపస్సు చేస్తున్నాడు. ఒక రోజున అతడు నదిలో తర్పణం విడుస్తూ ఉండగా దోసిలిలో ఒక చిన్న చేపపిల్ల కనిపించింది. అతడు దానిని నదిలో పడవేశాడు. అప్పుడు ఆ చేపపిల్ల ఇలా అన్నది: ఓ దయామయ, జాలరివాని వలలో పడతానో లేదా పెద్ద చేప నోట్లో పడతానో అనే భయంచే నీ చేతిలోకి వచ్చాను. నన్ను మళ్ళీ మృత్యుముఖంలో పడవేయడం ధర్మమేనా అని అడిగింది. ఆ రాజర్షి ఆ చేపపిల్లను తన కమండలంలో ఉంచి ఇంటికి తీసుకెళ్ళాడు. ఇల్లు చేరుకునేసరికి ఆ చేపపిల్ల కమండలం అంతా నిండిపోయి, రాజేంద్ర, నాకు ఈ స్థలం చాలడం లేదు అన్నది. దానిని ఒక కడవలో ఉంచాడు రాజు. క్షణంలోనే అది కడవంతా నిండిపోయి ఇంకా పెద్ద స్థలం కావాలన్నది. దానిని తీసుకువెళ్ళి ఒక మడుగులో వేశాడు ఆ మహాత్ముడు. అది మడుగు కంటే పెద్దదై ఆ చోటు చాలదంటే దాన్ని ఒక పెద్ద చెరువులో వేశాడు. అది కూడా చాలకపోయేసరికి దానిని ఈడ్చుకొని వెళ్ళి సముద్రంలో విడిచాడు. అప్పుడు ఆ చేప, ఓ రాజా, నన్ను ఇంత దానినిగా పెంచి ఇప్పుడు ఈ సముద్రంలోని తిమింగలాల పాలు చేస్తావా? ఇది నీకు న్యాయమేనా అని అడిగింది. రాజుకు ఆశ్చర్యం వేసింది. ఏం చెయ్యాలో తోచక ఇలా అన్నాడు: ఓ మీనరాజమా, నీవెవరవు? సామాన్యపు చేపవు మాత్రం కావు. ఒక్క రోజులోనే ఇంతటి భీకరమైన శరీరానికి ఎదిగిపోయిన నీవు నన్ను అనుగ్రహించటానికి మాయారూపంలో వచ్చిన విష్ణుమూర్తివే అనుకుంటున్నాను. నిజంగా నీవు ఆ పరమేశ్వరుడవే. ఓ అచ్యుత, అనంత, నారాయణ, ఈ విధంగా దర్శనమిస్తున్నావా ప్రభు? నీ అవతారాలకు ఏదో ఒక మహాప్రయోజనమే ఉంటుంది. లోక కళ్యాణమే నీ లీల. నీవు భక్తపరాధీనుడవు. నీకు అనేక వేల వందనాలు. వైకుంఠములో మహాలక్ష్మితో వినోదిస్తుండవలసిన నీవు ఈ నీచరూపమైన చేపగా ఎందుకు వచ్చావు అని అడిగిన సత్యవ్రతునితో మీనరూపధారి అయిన విష్ణువు ఇలా అన్నాడు: ఓ నరేంద్ర, నేటికి 7వ రోజున ఈ 3 లోకాలు ప్రళయజలంతో నిండిపోతాయి. అప్పుడు ఒక విశాలమైన నావ నీ దగ్గరికి వస్తుంది. నీవు ఆ నౌకలో సమస్త ఓషధులను, విత్తనాలను సంగ్రహించి ఉంచు. నీతో పాటు 7 ఋషులు ఆ నౌకలో ఉంటారు. మీ ముందు భాగంలో పెనుచీకటి ఆవరిస్తుంది. సూర్యచంద్రుల కాంతి ఉండదు కనుక మునుల మేనుకాంతులే మీకు దీపాల వలె మెరుస్తూ ఉంటాయి. సముద్ర జలాల్లో నావ తేలుతూ సాగిపోతూ ఉంటుంది. అలల తాకిడికి నావ భగ్నం కాకుండా మీన రూపంలో నేను కాపాడుతూ ఉంటాను. వాసుకి అనే ఒక పెద్ద సర్పము నీకు కనిపిస్తుంది. దానిని త్రాడులాగా ఉపయోగించి నావను నా ముక్కు కొనకు బంధించి ఉంచు. బ్రహ్మ యొక్క రాత్రి గడిచే వరకు, ప్రళయరాత్రి ముగిసే వరకు నేను మిమ్మల్ని రక్షిస్తాను అని చెప్పి అదృశ్యమయ్యాడు. సత్యవ్రతుడు భగవానుడు చెప్పిన ప్రళయరాత్రి ఆగమనం గురించి ఎదురుచూస్తున్నాడు. ఆ సమయం వచ్చింది. ఎడతెరిపిలేని వర్షాలతో, ఉరుములు, మెరుపులు, పిడుగులతో, గాడుపులతో సముద్రాలు పొంగి భూమండలాలు మునిగి నానా బీభత్సంగా ఉన్నది. నౌక రాగానే సత్యవ్రతుడు 7 ఋషులు సరుకులతో నావలోకి ఎక్కారు. 1,00,000 యోజనాల శరీరంతో ఒంటి కొమ్ము గల ఒక మత్స్యము, ఒక సర్పము వచ్చాయి. భగవంతుడు చెప్పినట్లే నావను చేప కొమ్ముకు బంధించాడు సత్యవ్రతుడు. భగవానుని ఈ విధంగా స్తోత్రం చేయసాగాడు: ఓ పరమేశ్వర,
అనాదిగా వస్తూ ఉన్న అవిద్య వలన కొందరు సంసారంలో చిక్కుకుంటారు, కోరికల వెంట పరుగులెత్తుతారు. పూర్వపుణ్య విశేషం చేత అనుకొనకుండా నిన్ను తలుచుకోవటం తటస్థించి నిన్ను సేవించి తరిస్తారు. నీవే అందరికీ పరమగురుడవు, జ్ఞానదాతవు, మోక్షప్రదాతవు. నిన్ను సేవించినంతనే మాలిన్యము తొలగిన బంగారము వలె సంసారులు జ్ఞానవంతులవుతారు. నీ అనుగ్రహంతో 10,000 వంతులో ఒక లవలేశము వలన దేవేంద్ర పదవి లభిస్తుంది కదా. అలాంటి నీ కరుణ ఉంటే లభించని భాగ్యం ఏముంటుంది? నా అజ్ఞానాన్ని నశింపచేసి నీ లోకములోకి నన్ను చేర్చుకొనుము ప్రభు అని వేడుకున్న సత్యవ్రతునితో మీన శరీరుడైన భగవంతుడు సంతోషించి అతనికి బ్రహ్మజ్ఞానం బోధించాడు. బ్రహ్మదేవుడు దినమంతా సృష్టి కార్యంలో నిమగ్నుడై సాయం సమయం అయ్యేసరికి అలసిపోయి నిద్రించిన సమయంలో అతని ముఖం నుండి వేదాలు వెలువడినవి. సమయం కోసం వేచి ఉన్న హయగ్రీవుడనే రాక్షసుడు ఆ వేదాలను దొంగిలించాడు. బ్రహ్మను దరిజేరటానికి ఇతరులకు సాధ్యము కాదు. రాక్షసుడు వేదాలను చదివేసి సముద్ర గర్భంలో దాక్కున్నాడు. తెల్లవారుతుందనగా వేదాలు బాధతో మూలగడం, బాధపడుతూ మొరపెట్టుకొనడం విష్ణుమూర్తికి వినిపించింది. ఆయన మత్స్యావతారంలో సముద్రంలోనికి చొచ్చుకొనిపోయి రాక్షసుని హతమార్చి వేదాలను రక్షించి తెచ్చాడు. అంతలో బ్రహ్మదేవుడు మేల్కొన్నాడు. విష్ణువు తెచ్చిన వేదాలను కృతజ్ఞతతో అందుకున్నాడు. మళ్ళీ తన సృష్టి కార్యాన్ని ప్రారంభించాడు. ఈ కల్పంలో సత్యవ్రతుడు వివస్వతునికి, సూర్యునికి శ్రాద్ధదేవుడనే పేరుతో పుట్టి విష్ణుదేవుని అనుగ్రహం వలన 7వ మనువై వైవస్వత మనువుగా ప్రస్తుతం పాలిస్తున్నాడు. వేదాలను రక్షించిన తరువాత తెల్లవారగానే మత్స్యావతారాన్ని మహావిష్ణువు చాలించాడు. ప్రళయ సమయంలో మైమరిచి నిద్రించిన బ్రహ్మదేవుని ముఖాల నుండి వెలువడిన వేదాలను దొంగిలించిన రాక్షసుని సంహరించి సత్యవ్రతునకు బ్రహ్మజ్ఞానాన్నిచ్చి మనువుగా వెలయింపజేసిన ఆ పరమేశ్వరుని యొక్క ఈ మత్స్యావతార గాథను విన్నవారు సకల సంసార బాధల నుండి విముక్తులవుతారు అని శ్రీ సుఖమహర్షి పరీక్షిత్తునకు చెప్పినట్లు శౌనకాది మునులకు సూతుడు చెప్పాడు. 8వ స్కందము సంపూర్ణము. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శుభం.